వాళ్ళది ఒక బ్రాహ్మణ కుటుంబం. తన భర్త దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తారు. అలాంటిది వాళ్ళు ఒక కొత్త ఊరు, ఒక కొత్త ఇల్లు, ఎన్నో ఆశలతో వెళ్ళిన ఆ కుటుంబానికి అక్కడ ఎదురయింది అన్ని అపశకునాలే. భక్తి మరియు భయం మధ్య జరిగిన ఒక మహిళ పోరాటమే ఈ ఇన్సిడెంట్. తన భర్త పక్కన లేని వేళ ఆ భయంకరమైన రోజు రాత్రి తనకు అసలు ఏం జరిగింది, తను ఎదుర్కొన్న ఆ పరిస్థితులు ఎలాంటివి, అసలు ఆ ఇంట్లో ఉన్నది ఎవరు, మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే అస్సలు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మాది బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ అండ్ మా వారు గుళ్ళో చేస్తారు. మేము ఇంతకు ముందు వేరే ఊర్లో అక్కడ గుళ్ళో చేసేవాళ్ళం. అక్కడ నుంచి మాకు మనీ పరంగా బాగుండకపోవడం, అంటే ఇన్కమ్ సరిగ్గా ఉండకపోవడం, అందుకని మేము వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. అంటే మేమే వేరే దగ్గర గుడి చూసుకొని వచ్చేసాము. అక్కడ గుడి దగ్గర ఇల్లు చూస్తే స్పేషియస్గా చాలా బాగుంది, పిల్లలు ఆడుకోవడానికి అలా బాగుంది. కాకపోతే మేమైతే అంత డీప్గా చూసుకోకుండా, అంటే అది క్లీన్ అంత నీట్గా అయితే లేదు. ఇంతకుముందు కూడా బ్రాహ్మణులే ఉన్నారు, వాళ్ళు కూడా మేము బ్రాహ్మణులకే ఇస్తాము, మేము బ్రాహ్మణులమే అన్నట్లు అన్నారు. సో మంచిదే కదా, వాళ్ళు క్లీన్ చేస్తారులే అనుకున్నాము. క్లీన్ చేసి ఇస్తామన్నారు ఇచ్చేటప్పుడు. ఆ ఇల్లు అంటే కొంచెం జిడ్డుగాను దుమ్ము పట్టేసి బాగుందనమాట. అలా మేము ఇంతకు ముందు చేసే టెంపుల్లో నైట్ 8 అవుతుంది అయిపోయేసరికి. 8 తర్వాత ఇంకా సామాన్లు అన్నీ ఎక్కించుకొని వచ్చేసరికి 10 దాటింది. మధ్యలో ఫుడ్ కూడా టిఫిన్ తీసుకొని వచ్చేసరికి 10 దాటిపోయింది. సో మేము లోపలికి ఇంట్లోకి వచ్చేటప్పటికి కాస్త 11 ఆ టైంకి వచ్చాము. సో దానివల్లనో తెలీదు, సంథింగ్ ఏదో జరిగిందో తెలీదు, వచ్చిన తర్వాత కూడా కాస్త బెంగగా ఆ ఇంట్లో ఉండబుద్ధి కాకుండా అలా ఉంది. అంటే కొత్త ప్లేస్ కదా, అంతకు ముందు ఉన్న చోటు ఏంటంటే మనకు అందరూ కూడా ఏం కావాలంటే అది చెప్తే చాలు తెచ్చేసేవాళ్ళు, అందరూ మంచిగా పలకరిస్తూ ఉండేవాళ్ళు, బాగుండేది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మేము నలుగురమే అయ్యేసరికి ఎందుకో అలా బెంగేమో అనుకున్నాము. కానీ సరిగ్గా అయితే నిద్ర పట్టేది కాదు, అలానే గడుస్తూ ఉంది. ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటున్నాను, కానీ ఇంట్లో ప్రశాంతత ఉండట్లేదు. ఏం జరుగుతుందో తెలియట్లేదు, సౌండ్స్ వస్తున్నాయి, కానీ నేనేం పట్టించుకోవట్లేదు వాటిని. ఆ కొత్త ఇల్లు కదా, చుట్టుపక్కల వాళ్ళేమోలే అని ఇలా అనుకుంటున్నాను. నేనేంటంటే రోజు పూజ చేసుకుంటూ లలితా సహస్రనామం చేసుకునేదాన్ని. ఈ సామాన్లు సర్దడం వల్ల అక్కడ పాతింట్లో కూడా ఆపేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు దీపారాధన చేయలేకపోతున్నాను. ఎందుకు చాలా నీరసంగా ఉంటుంది, ఏ పని కూడా అస్సలు చేయలేకపోతున్నాను. తర్వాత కొన్ని డేస్లోనే మా మరిది గారు ఒక ఆయన వచ్చారు. ఆయన ఏంటంటే చాలా డిప్రెషన్గా లవ్ ఫెయిల్యూర్ అయ్యి నాకెవరో చేతబడి చేశారు అన్నట్లు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే, మాతో ఉంటే పిల్లలతో ఉంటే కాస్త రిఫ్రెష్ అవుతాడు అని రమ్మంటే అతను వచ్చిన దగ్గర నుంచి నెగిటివ్ అనిపిస్తుంది బాగా. అంటే అతను చాలా డిప్రెస్డ్గా ఉన్నాడు కదా, సో అందువల్లేమో పిచ్చి ఆలోచనల వల్ల అలా అనిపిస్తుందేమో అనుకున్నాను. అతను వచ్చిన 2వ రోజు ఏంటంటే మేమందరం కూడా ఒకే రూమ్లో పడుకొని ఉన్నాము. కొత్త ఇల్లు కదా, సో ఫ్యాన్లు అవేవి బిగించలేదని ఒకే రూమ్లో పడుకున్నాము. దోమలు కూడా ఆ రోజు బాగా ఎక్కువగా ఉన్నాయి. మేం తీసుకున్న ఏరియా కూడా అంత మంచిగా ఉండదు, కొంచెం మాస్గా ఉంటుంది. ఇంకా దోమలు ఉన్నాయి కదా అని బెడ్కి వేసే నెట్స్ కొనుక్కొని వాటిలోనే అడ్జస్ట్ అవుతున్నాము అందరము, పిల్లలు మేము కూడా. సో ఆ రోజు ఏంటంటే తనని ఇబ్బంది పెట్టడం ఎందుకని మా బెడ్రూమ్లోనే పక్కన పడుకోమన్నారు. పిల్లల పక్కన నేను ఒక బెడ్ మీద, అంతే మా బెడ్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ మా పక్క బెడ్ మీద ఈ అబ్బాయి అంటే వాష్రూమ్ కను అస్తమానం లేస్తాడని చివర పడుకున్నాడు. అంటే నా పక్కకు వస్తాడనమాట. ఆ మంచానికి ఈ మంచానికి కొంచెం గ్యాప్ ఉంటుంది. ఏమైందంటే అర్ధరాత్రి లేచేసరికి ఎందుకో నాకు మెలకు వచ్చి చూసేసరికి నేను శారీ కట్టుకొని పడుకున్నాను. డ్రెస్సులు అంటే పైకి వెళ్ళిపోతాయి, ఇబ్బంది అవుతుందేమో అని శారీ కట్టుకొని మొత్తం చుట్టేసుకొని దుప్పటి కప్పుకొని పడుకున్నాను. ఏసీ కూడా ఆన్లోనే ఉంది, సో నాకు క్లోజ్డ్గానే ఉంది. మెలకు వచ్చి చూసేసరికి నా బ్లౌజ్ హుక్స్ ఊడిపోయి ఉన్నాయి. సడన్గా చూసి భయం వేసింది, ఏంటి ఇలా అయిపోయింది, అంత ఒళ్ళు తెలియకుండా ఎలా పడుకున్నాను అసలు, గట్టిగా పట్టుకొని తీస్తే కానీ రావు లాస్ట్ హుక్స్, అలాంటిది అది కూడా మొత్తం ఓపెన్ అయిపోయింది. అసలు ఏం అర్థం కాలేదు, మొత్తం చుట్టేసుకొని పడుకున్నాను కదా అని. మా మరిదంటే నన్ను తల్లిలాగా చూస్తాడు,
వదినమ్మ అని పిలుస్తాడు. సో నాకేంటో ఇలా జరిగిందని ఇంకా అలానే ఇంకా భయపడుతూ మళ్ళీ అంత శారీ మొత్తం సరి చేసుకొని పడుకున్నాను. అలా ఒక 2 రోజుల తర్వాత అతను వెళ్ళిపోయాడు. అయినా కూడా ఇంట్లో చిన్న చిన్నగా సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. ఎవరో డోర్ కొడుతున్నట్టు, అంటే పై ఫ్లోర్లో ఏమో అనుకుంటున్నాను, అలా పైన వాళ్ళేమోలే అనుకునేదాన్ని. ఎవరో రూమ్లో తిరుగుతున్నట్లు, గిన్నెల సౌండ్ అలా అవుతూ ఉండేది. సో కొత్త ఇల్లు కదా, అది కూడా ఖాళీగా ఉంటుంది. చాలా అంటే చాలా పెద్ద హాల్, టీ షేప్ అంటారు కదా అలాంటిది, చాలా పెద్దది. డబుల్ బెడ్రూమ్ అది. ఒక్క బెడ్రూమ్లోనే ఉన్నాము. ఇంకా మిగిలిందంతా మొత్తం ఖాళీగానే ఉంది. హాల్కి అంత ప్లేస్ వదిలిపెట్టారు. ఆ ప్లేస్లో ఇంకొకళ్ళు అయితేనే ఇంకొక పోర్షన్ లాగా చేసేవాళ్ళు. అంత పెద్ద హాల్ ఇచ్చారు. యాక్చువల్లీ వాళ్ళు ఉందామని అలా కట్టుకున్నారు, కానీ వాళ్ళు ఉండకుండా పైన వేసేసుకున్నారంట. సో మా మరిదైతే వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 డేస్కేమో మా వారికి నైట్ ఏదో పెళ్లి చేయించడానికి అలా వెళ్ళారు. అంటే మాకేంటంటే కొత్త ఇల్లు, కొత్త ప్లేస్ కదా, అందుకే ఇంత డిస్టర్బెన్స్గా ఉందేమో అనుకుంటున్నారు మా వారు కూడా వేరే ఊరు నుంచి, అంటే ఇంతకు ముందు మేమున్న ఊరు చాలా మంచిగా ఉండేది, అదంతా వదిలేసి వచ్చామే. ఇప్పుడు చేసే గుడి కూడా అంత క్లీన్గా ఏముండదు, వెనకంతా బురదగా ఉంటుంది. అవి క్లీన్ చేసుకుంటూ వచ్చి అలసిపోయి పడుకోవడం, ఆయనకేమి ఇది తెలిసేదే కాదు. సో ఆయన అలా పెళ్ళికి వెళ్ళగానే పడుకున్నాం నైట్. మేము రాత్రి 11 అయిన తర్వాత పిల్లలతో పాటు నేను హాల్లో బెడ్ వేసుకొని హాల్లో పడుకున్నాను. అంటే మామూలుగా పరుపు తీసుకొని అలా పడుకుంటే కాసేపటికి ఎలా అంటే ఒక హస్బెండ్తో ఫిజికల్గా అయితే ఎలాంటి ఫీల్ వస్తుందో సేమ్ నాకు అలాంటి ఫీలే వస్తుంది. నేనంటే మ్యాక్సిమం నాకు నెగిటివ్ ఉంటే తెలిసిపోతుంది. ఇంతకు ముందు ఉన్న దగ్గర కూడా నెగిటివ్గా అనిపిస్తే నాకు రోడ్డు మీద అలా తెలిసిపోయేది. అంటే ఆ ఆత్మలు వెళ్తున్నప్పుడు నాకు ఒక చల్లటి గాలి తగలడము. మా వీధిలోనే ఇంతకు ముందు మేమున్న దగ్గర ఒక ముస్లిం అతను చనిపోయాడనమాట. అతను కూడా చాలా అంటే చాలా చిన్న ఏజ్లోనే చనిపోయాడు. అంత చిన్న ఏజ్లో చనిపోవడం వల్ల అతను అలా తిరుగుతూ ఉండేటప్పుడు నేను వాకింగ్ చేస్తుంటే నాకు పక్కన అత్తరు స్మెల్ గట్టిగా వచ్చేసి ఎవరో నేను నడుస్తుంటే నా కాలి వెనక నుంచి తంతే ఎలా ముందుకు పడిపోతామో అలా ముందుకు పడబోయి ఆపుకొని కాలు ఇంకో కాలుతో ఆపుకొని గోడ పట్టుకొని ఆగాను, లేదంటే పడిపోయేదాన్ని. అక్కడేమో అలా చాలా డిస్టర్బెన్స్గా ఉండేది. నాకు నెగిటివ్ ఎనర్జీ కొంచెం కనిపిస్తూ ఉందని మేము ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాము. ఇక్కడ బాగుంటుందిలే అనుకుంటే ఇక్కడ కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది. నాకు చిన్నప్పటి నుంచి కూడా కాస్త నెగిటివ్ ఉంటే అది కూడా తెలిసిపోతూ ఉండేది. అంటే మా ఇంట్లో నరసింహస్వామి ఉపాసన చేస్తూ ఉంటారు మా నాయనమ్మ. సో అలా చిన్నప్పుడు కూడా పూజలు నేను ఎక్కువ చేసేదాన్ని. దానివల్లేమో నాకు అలా నెగిటివ్ ఉంటే తెలిసిపోయేది. ఆ రోజు రాత్రి అలా అయ్యేసరికి ఇంకా నేను లేచేసి ఇది రెండోసారి అలా అవ్వడం, అదేంటి ఫిజికల్గా అయినట్లు ఫీల్ రావడం, ఇది రెండోసారి. ఇంకా మా హస్బెండ్కి చెప్దామంటే భయం వేసేది. ఎందుకంటే కనిపించడం వేరు, ఇట్లా ఫిజికల్గా అవ్వడం వేరు కదా ఆ ఫీల్ రావడం. అందుకే నేను ఇంకా భయం వేసి చెప్పలేదు. కానీ రెండోసారి కూడా ఇలా జరిగినప్పుడు ఆయన లేరు కదా పక్కన, దాంతో నాకు ఇంకా చాలా భయం వేసింది. అయినా నేనే ఇంత భయపడితే నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని ఏం చేస్తుందో అదనేసి నేనంటే గట్టిగా ఇంకా నాకే నేను ధైర్యం తెచ్చుకొని నేను పూజించేది నరసింహస్వామిని. ఆయన్ని పిలిచానంటే నిన్ను కాల్చి పడేస్తాడు, నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపో, ఎంత వీలైతే అంత తొందరగా నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో, నన్ను వదిలేసేయి, నన్ను ఇంకా ఇబ్బంది పెట్టద్దు, నాకు చిన్నపిల్లలు ఉన్నారు అనేసి గట్టిగా అరిచేశాను. అరిచినా కూడా ఇంకా ఆ అరుపులు బయటికి ఎవ్వరికి వినిపించదు. అంత గ్లాస్ డోర్స్ మా ఇంటికి. ఇంకా గట్టిగా అరిచేసి దాని మీద అలానే కూర్చొని మా వారికి ఫోన్ చేసి నాకు ఇలా ఉంటుంది త్వరగా రా అంటే ఇంకా ఆయన వచ్చారు. అసలు ఇదంతా ఎందుకు, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ ఏంటంటే నేను కొంచెం వెయిట్ పెరుగుతున్నానని జిమ్ చేయడం స్టార్ట్ చేశాను. జిమ్ అంటే ఇంట్లోనే ఎక్సర్సైజ్ లాంటివి, అవి డ్రెస్సులతో ఈజీగా లేదని ఆ కొంచెం స్లీవ్లెస్ బన్నీ ఒకటి ఉంటే వాటితో చేశాను. వాటితో చేసి ఇంకా మొత్తం అటాచ్డ్ బాత్రూమ్ కదా, అక్కడే డ్రెస్ విప్పేసి టవల్తో వెళ్ళి స్నానం చేసి వచ్చాను.
అప్పటి నుంచి నాకు ఇది స్టార్ట్ అయ్యింది. నా మిస్టేకో అది ఏదో నాకైతే తెలియట్లేదు, కానీ అది జరిగింది. మేము ఈ ఇంట్లోకి ఫస్ట్ టైం రావడం కూడా చాలా లేట్ అయిపోయింది. నైట్ 11కి అలా ఇంట్లోకి అడుగు పెట్టాము. మరి అప్పుడు వచ్చిందో మాతో పాటు తెలియదు, లేదా అంతకు ముందే ఆ ఇంట్లో ఉందో తెలియదు, కానీ ఆ పక్కన నెక్స్ట్ డే నా పక్కన ఎవరో ఉన్నట్టు, నన్నే గమనిస్తున్నట్టు, నా వెనక ఎవరు వస్తున్నట్లు అలా అనిపించేది. డోర్స్ కూడా ఓపెన్ చేసినప్పుడు గాలికి పడిందేమో అనుకోవచ్చు. డోర్స్ అన్నీ క్లోజ్గా ఉంటాయి, గ్లాస్ డోర్స్. అలాంటప్పుడు డోర్ దానంతటా అదే ఎలా కొట్టుకుంటుంది? అది కూడా ఒక మనిషి కోపంగా విసిరి కొడితే ఎలానో అలా పడేది. నేనస్సలు పట్టించుకునేదాన్ని కాదు. అంటే దానికి భయపడినట్లు తెలిస్తే మనల్ని ఇంకా ఇబ్బంది చేస్తుందని నా నమ్మకం. అందుకని నేను అస్సలు పట్టించుకునేదాన్ని కాదు. నా పని నేను చేసుకునేదాన్ని. దేవుడి పాటలు ఏవో పెట్టుకోవడం, నిజానికి చెప్పాలంటే ఆ టైంలో దయ్యం వీడియోలు కాస్త ఎక్కువగానే చూసేదాన్ని. అయితే ఒకవేళ ఇది దాని ప్రభావమేమో అని నేను అవి చూడడం కూడా మానేశాను. అవి చూడడం మానేసి వేరే వీడియోలు అలా చూసుకుంటూ ఉండేదాన్ని. కానీ నాకు అవే చూడాలని అనిపించేది. ఆ తర్వాత నేను ఆ దయ్యం వీడియోలు చూడడం మా హస్బెండ్ చూసి, నువ్వు అవి చూడడం వల్లనే నీకు అట్లా అనిపిస్తుంది, ఆపేసే అన్నారు. కానీ నేను ఆ రోజు నైట్ భయపడి కాల్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ నుంచి మా పిల్లలకి ఒక్కటే కడుపులో నొప్పి. ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గేది కాదు. నెల రోజులు నేను హాస్పిటల్కి, ఇంటికి అలా తిరిగేదాన్ని. రాత్రైతే చాలు అస్సలు నిద్ర ఉండేది కాదు. పిల్లలు ఏడుస్తూనే ఉండేవాళ్ళు. నేను ఎంత తినాలనుకున్నా, తిన్నా తినకపోయినా ఎంతో నీరసంగా ఉండేదాన్ని. చాలా అంటే చాలా నీరసంగా ఉండేదాన్ని. వంట కూడా చేయలేకపోయేదాన్ని. నన్ను చూసి నాకే భయం వేసేది. ఏంటి నేను ఇలా అయిపోతున్నానని. నాకు బాగుంటే పిల్లలకి బాగోదు. అలా ఎవరికో ఒకరికి, చిన్న పాపకి తగ్గిందిలే అనుకుంటే పెద్ద పాపకి స్టార్ట్ అయ్యేది వామిటింగ్స్. అలా పిల్ల ఏం తిన్నా వామిటింగ్స్ చేసేసుకునేది. ఆ తర్వాత నెక్స్ట్ మా హస్బెండ్ కూడా వీక్ అయిపోయారు. ఇంక ఇలా కాదు అనేసి ఇంట్లో దీపారాధన చేసి కొంచెం అర్చన చేస్తూ ఉంటే, మామూలుగా మనం ఇంట్లో చేసేలా కాకుండా మాకు దేవుడి గుళ్ళో చేసే అంత పవర్తో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి, వాటిని దేవతార్చన అంటారు. వాటితో చేస్తూ ఉంటే అప్పుడు తెలిసింది మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదో ఉందని. అప్పటికే అంటే కొత్త ప్లేస్ కదా, ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఏం చేశారో అన్నట్లు అలా అనుకున్నాము. కాకపోతే ఇంట్లోనే తిష్ట వేసిందని అప్పుడు అర్థమైంది ఆయనకి. ఇంకా మమ్మల్ని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశారు. ఆయన ఏం చేశారంటే, ప్రెజెంట్ ఆయనకి ఎనర్జీ అంటే దైవికంగా కొంచెం లోగా ఉంది ఆ ఇంటి ప్రభావం వల్ల. సో వేరే ఒక ఆయన, మా చుట్టాల్లోనే ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్పారు, ఆయన ఏంటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఆ ఇల్లు వాస్తు బాలేదు, ఆ ఇల్లు కట్టింది కూడా సమాధుల మీదే, మీరు రావడం కూడా నైట్ వచ్చారు, అది కూడా ఒక మైనస్ అయ్యింది, వాస్తు బాలేదు, మీ ఇంటికి వచ్చిన అతని దగ్గర కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది, వీటన్నిటి వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేసేయండి అని చెప్పారు. ఈ ఇబ్బంది పడుతున్నప్పుడే ఆయన గుడి కూడా మానేశారు. ఏదో రాంగ్గా జరుగుతుంది ఏదో అని గుడి మానేసి మాతోనే ఉండి చిన్న అంటే పెళ్ళిళ్ళు వాటికి చేయించడానికి వెళ్తూ ఉండేవారు. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి మేమైతే ఆ ఇల్లు ఖాళీ చేసేసి వేరే ఇంటికి వచ్చేసాము. ఆ తర్వాత నాకు బాగుంది, పిల్లలకి కూడా బాగుంది. ఆ తర్వాతే మాకు అదే ఊరిలో ఒక మంచి ఆంజనేయ స్వామి గుడి దొరికింది. ఆ గుడికి వచ్చిన తర్వాత మా వారు దైవికంగా చేసుకుంటూ ఎక్కువగా ఆ స్వామి ఇదిలోనే ఉంటూ స్వామికి మంచిగా చూసుకుంటూ ఉండడం వల్ల ఇవాల్టి రోజున ఎలాంటి ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఎంతమంది వచ్చినా సరే వాళ్లకు సమాధానం చెప్పి, మీ ఇంట్లో ఇది జరుగుతుంది, మీరు ఇది చేసుకోండి అని ఒకళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే స్టేజ్కి మేము వచ్చాము. ఎక్కువగా ఏంటంటే నేను ఇలా ఇబ్బంది పడుతున్నప్పుడు హనుమాన్ బడబానల స్తోత్రం అని ఒకటి ఉంటుంది, అది రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటాను. దాంతోపాటు కాలభైరవ అష్టకం అని ఉంటుంది. ఆ రెండు కూడా చాలా యూజ్ అయ్యాయి. అవి పెట్టుకుంటే నాకు కొంచెం ధైర్యంగా అనిపించేది, కొంచెం పాజిటివ్ ఎనర్జీ వచ్చేది. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్పే వాళ్ళకి ఇది ఒక్కసారి మీరు ఈ వీడియో అది విని ఒక 4-5 టైమ్స్ అది వింటూ ఉంటే కొంచెం మనకి రిలీఫ్ వస్తుంది. ఇలాంటి చేతబడలు, దయ్యాలు ఇలాంటి వాటికి ఆ మంత్రాల్లో ఉండే సౌండ్స్ చాలా ఉపయోగపడతాయి. అంటే వాటికి ఇవి చాలా భయం దూరంగా వెళ్ళిపోతాయి. వాటికి ఏంటంటే ఇది ప్లే చేస్తున్నప్పుడు ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. సో మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఫస్ట్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే నైట్ రావడం. సెకండ్ మిస్టేక్
మన వాళ్ళే కదా అని అతను సఫర్ అవుతున్నా కూడా, అతని దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలిసినా కూడా ఇంట్లోకి ఎలో చేయడం. మూడోది, అది పట్టపగలైనా ఏదైనా సరే నేను అక్కడ డ్రెస్ విప్పకుండా ఉండాల్సింది, బాత్రూంలోనే చేయాల్సింది. అది రూమ్లోనే చేశాను, బట్ ఎందుకో అట్లా జరిగింది. అది తప్పేం కాదు, కాకపోతే ఆ మూమెంట్లో అది దానికి ప్లస్ పాయింట్ అయ్యింది, మనకి మైనస్ అయ్యింది. ఏదైనా సరే దైవికంగా వెళ్తేనే ఇలాంటివన్నీ ఇవైపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ధైర్యంగా ఉండాలి. ఎంత ధైర్యంగా ఉంటే అవి మనల్ని ఏం చేయలేవు. అది ఎక్కడున్నా సరే మనం భయపడినప్పుడు, మన ఆరా తగ్గినప్పుడు మాత్రమే అవి మనల్ని అటాక్ చేయడానికి ఉంటాయి. అప్పుడు కూడా నేను దీపారాధన చేయకపోవడం, పారాయణ లాంటివి చేయకపోవడం వల్ల నా పాజిటివిటీ తగ్గి అది నన్ను అటాక్ చేయడానికి ఇదయింది. కానీ ఇంకోటి ఏంటంటే, నాకు హార్ట్ దగ్గర పెయిన్ వచ్చేది బాగా. అది ఇట్లా కూర్చోవడం వల్ల ఏమో తెలియదు, కానీ అట్లా పెయిన్ వచ్చేది, నిద్ర ఉండేది కాదు. చాలా అంటే చాలా సఫర్ అయ్యాను నేనైతే. అండ్ ఇంకొకటి ఏంటంటే, అసలు నేను బయట ఫుడ్కి ప్రిఫర్ చేసేదాన్నే కాదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అసలు వంట చేయలేక ప్రతిసారి బయట నుంచే తెచ్చేసుకునే వాళ్ళం, బయటే తినేవాళ్ళం. వంట మధ్యాహ్నం పూట కూర చేసినా కూడా అది నేనైతే చాలా బాగా వంటలు చేసేదాన్ని. నేను ఎంత బాగా చేస్తున్నప్పుడు, లేకపోతే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా చేసిన వంట యావరేజ్గా వచ్చేది, కానీ అబ్బో అసలు ఇది తినలేము అన్నట్టుగా ఉండేది కాదు. ఎలా అయినా సరే బాగుండేది. అలాంటిది అసలు కూర టేస్టే వచ్చేది కాదు. కూర చేసిన ఇప్పుడు మధ్యాహ్నం తింటాం కదా, తిన్న తర్వాత మళ్ళీ పిల్లలు అడిగితే నేను వంట కూడా 11 స్టార్ట్ చేసేదాన్ని, 11:30 పిల్లలు మళ్ళీ 3 మళ్ళీ ఒకసారి ఆకలిస్తుంది అన్నం పెట్టమ్మా అని అడిగితే వెళ్ళి చూస్తే ఆ కూరలు పాడైపోయాయి, తినడానికి కూడా ఉండేది కాదు. అసలు చాలా ఇబ్బంది పెట్టేది. మళ్ళీ కూర కొని మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం, ఇన్కమ్ ఆర్థికంగా మానసికంగా చాలా అంటే చాలా సఫర్ అయ్యాము. హాస్పిటల్కి అయితే ఎన్ని పెట్టామో, అసలు ఎన్ని డబ్బులు పోసామో, దాదాపు 20-30 వేల దాకా అయిపోయి ఉంటాయి. ఓన్లీ కడుపులో నొప్పే, ప్రాబ్లం ఏం లేదు. అది చిన్న నార్మలేనమ్మా, అది ఏం ఇబ్బంది కూడా కాదు, అది సెట్ అవుతుంది. మళ్ళీ ఎందుకో టైం పడుతుంది, మామూలుగా 3-4 డేస్లో తగ్గిపోతుంది అని డాక్టర్లు చెప్పారు, కానీ తగ్గలేదు. నెల రోజులు ఇబ్బంది పడ్డాం మేము. ఇది మా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. ఒక్కొక్కసారి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, అంటే వేల కాని వేలలో ఇల్లు మారడం, లేదా మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని గమనించకపోవడం, ఇలాంటి భయంకరమైన పరిస్థితులకు దారి తీస్తాయో ఈ ఇన్సిడెంట్ వింటే మనకి అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. ఆపదలో ఉన్నప్పుడు ఆవిడ చూపిన ధైర్యం, ఆ నరసింహస్వామిపై ఆమె ఉంచిన నమ్మకం ఆమెను, ఆమె కుటుంబాన్ని ఆ గండం నుంచి గట్టెక్కించాయి. ఈ ఇన్సిడెంట్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, అది కూడా వినండి. మా తాత వాళ్ళు 5 మంది, అందులో మా తాతగారు 4వ వారు. మూడో ఆయనకేమో 3 కొడుకులు, 2 కూతుళ్ళు. అయితే ఫస్ట్ ఆయనకి మా ఊర్లోనే చూసి పెళ్లి చేశారు. ఫస్ట్ ఆయనకి ఒక పాప పుట్టింది. అయితే వాళ్ళిద్దరికి ఎవరి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఎయిడ్స్ వ్యాధి వచ్చింది వాళ్ళిద్దరికి. ఇంకా వాళ్ళ అత్తగారు ఉంటారు కదా, ఆవిడేం చేశారంటే, ఇంకా కోడలి వల్లే నా కొడుక్కి ఇలా వచ్చింది అనుకొని ఆమె కోడల్ని సరిగ్గా పట్టించుకోకుండా వాళ్ళ కొడుకుని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గరే, అంటే వరంగల్లో వాళ్ళ దగ్గరే కొన్ని రోజులు ఉంచుకున్నారు. మా నాయనమ్మ ఇంకా కొడుకుని బాగా చూసుకుంటుంది, ఆసుపత్రిలో కానీ టాబ్లెట్స్ కానీ అన్నీ చూపించుకుంటూ ఉంటుంది. అప్పటికి ఇంకా నేను పుట్టలేదు. ఇంకా వీళ్ళ వైఫ్ ఉంది కదా, వాళ్ళ ఆవిడ్ని కొన ఊపిరితో ఉన్నప్పుడే వరంగల్కి తీసుకుపోయి బతికుండగానే కాల్ చేసి వీళ్ళు ఇంకా ఊరికొచ్చేసారు. ఊరికొచ్చిన తర్వాత మా నాయనమ్మ మంచం మీద పడుకుంది. ఇంకా ఆవిడ దయ్యంలా వచ్చి పడుకున్న మా నాయనమ్మని మంచంపై నుంచి నెట్టేసిందంట, కిందకి పడేసింది. ఇలా ఆ రోజు నుంచి ఆమె ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా కనిపిస్తూ ఉంది. ఈమె చనిపోయిన ఒక 2 years తర్వాత నేను పుట్టాను. అప్పటికి నాకు ఊహ తెలుసు అంతే. వీళ్ళ పాప ఉంది అని చెప్పాను కదా, ఆ పిల్లకి ఒక 7 years ఉండుంటుంది అంతే, పెద్దది కూడా ఏం కాదు అమ్మాయి, నాకు అక్క అవుతుంది. ఆ తర్వాత ఈ పాప వాళ్ళ అమ్మ కొన్ని రోజుల తర్వాత మా అమ్మని పట్టి పీడించిందంట. అదెలా అంటే, అప్పట్లో గ్యాస్ స్టవ్లు అవేవి ఉండవు కదా, కిరోసిన్ ఉండేది కదా, ఆ కిరోసిన్ పోసుకుంటాను తగలబెట్టుకుంటాను అనడం మా అమ్మ. ఇంకా అట్లానే ఉండేసరికి మా నాన్న కొంచెం బయట చూపించి కట్టుదిడ్డం చేసేసాడు. ఇదంతా చేసిన తర్వాత ఇంకా పాప ఉంది కదా అన్నట్లుగా అందరూ సైలెంట్ అయిపోయారు. ఇంకా ఫస్ట్ ఆయనకి మళ్ళీ ఇంకొక 2వ పెళ్లి చేసింది మా నాయనమ్మ. ఆ చేసుకునే ఆవిడికి కూడా మొత్తం అంతా చెప్పేశారు, ఇలా ఇలా ఉంది అని.
ఈ పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడున్న ఆమెకి ఈ చనిపోయిన ఆమె ఒంట్లో వస్తూ పోతూ ఉండేదంట. అందరూ చెప్పుకుంటుంటేనే విన్నాం మేము. అది రావడము ఒంట్లోకి కొట్టడము ఇలా చేస్తుంది అని వాళ్ళు వీళ్ళు అనుకుంటుంటేనే విన్నాం మేము. ఇంకా ఈ అమ్మాయి వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అని చెప్పాను కదా. అయితే ఫస్ట్ తమ్ముడి దగ్గరకు వచ్చింది ఆ పాప. అప్పుడు చూసాను నేను ఆ అమ్మాయిని వచ్చి ఇంకా ఏడుస్తుంది. నేను పోను అంటే వాళ్ళ సవితి తల్లి దగ్గరికి, నేను అక్కడికి పోను, నేను పోతే చనిపోతాను, నేను పోను అని ఒక్కటే ఏడుస్తుంది. ఇంకా ఆ పిల్ల అలా ఏడుస్తుంటే ఇంకా ఈ పిల్లుంటే సవితి తల్లి దగ్గరే ఉండాలి కదా, మళ్ళీ వీళ్ళ దగ్గర ఉంచితే ఎందుకు అది ఇది అని మాట్లాడతారని చెప్పి మా నాయనమ్మ ఏం చేసిందంటే ఊరికి పంపించేసింది. ఈ అమ్మాయి ఇక్కడి నుంచి పోయిన 2 రోజులకో 3 రోజులకో ఆమెకి మెడ కింద ఒక గడ్డలాగా అయి ఆ పాప కూడా చనిపోయింది. మా నాయనమ్మకి ఆ పాప అంటే చాలా ఇష్టం. అంటే ఆమెనే మొదటి మనవరాలన్నమాట ఇంటికి. ఇంకా ఆ పిల్ల బట్టలు పడేయకుండా దాచిపెట్టింది. ఆ తర్వాత కొన్ని రోజులకి మా అమ్మ వాళ్ళ నాన్న అప్పుడే చనిపోయారు. ఇంకప్పుడు మేము ఊరికి వెళ్ళాము. ఊరికి వెళ్తే ఏమైందంటే ఇంకా మా నాయనమ్మ నన్ను ఉంచింది అక్కడే ఊర్లో. అప్పుడు నేను 3rd క్లాస్ చదువుతున్నాను. ఇంకా బట్టలేమీ లేవు నా దగ్గర. ఇంకా మా నాయనమ్మ ఏం చేసిందంటే తను కూడా పక్క ఊర్లోనే ఉంటుంది కదా, ఇంకా ఎవరైతే ఈ పాప చనిపోయారో ఆ పిల్ల బట్టలు తీసుకొచ్చి నాకు ఇచ్చింది. వేసుకో, నీకు లేవు కదా వేసుకో అని. నాకెలా చెప్పిందంటే వాళ్ళు నాకు పెద్దనాన్నలు అవుతారు, మీ రెండో పెద్దనాన్న వాళ్ళ కూతురు ఇచ్చింది అని చెప్పింది. సరే అని ఇంకా నేను తీసుకొని వేసుకున్నాను. తల స్నానం చేసి బయట కూర్చున్నాను. ఆ తర్వాత మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉంది. మా నాన్న వాళ్ళు ఆ ఫోన్కి చేస్తే నేనేం చేశానంటే పోయి తీసుకొని వచ్చి ఫోన్ మాట్లాడి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను. జెట్ కాయిల్ ఉంటుంది కదా, అప్పట్లో దోమలు వస్తే కాల్చేది, దోమల అగరబత్తి పెట్టుకొని కాలుస్తున్నాను బయట. మా ఇంట్లో ఇంకొక ఆమె ఉంటుంది. నార్మల్గా ఊర్లలో ఉంటారు కదా, ముసలమ్మలకు తోడుగా ఎవరినో ఒకరిని ఉంచుకుంటారనమాట. ఆమెమో పక్కనే స్నానం చేస్తుంది, నేనేమో ఇలా జెట్ కాయిల్ వెలిగిస్తూ కూర్చున్నాను. అయితే అప్పుడే నల్లగా ఒక 2 నీడలు, అంటే ఇట్లా స్ట్రైట్గా మాకు కోడిగూళ్ళు అంటారు కదా అవి ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి నాకు ఇద్దరు బాగా కనిపిస్తున్నారు. ఆ శబ్దం కూడా వినబడుతుంది. రా వెళ్దాం రా అన్నట్లు బాగా వినిపిస్తుంది. అలా వినబడేసరికి నేను ఇంకా గట్టిగా అరిచేసరికి మా నాయనమ్మ వచ్చి దబా దబా ఇంకా ఇంట్లోకి తీసుకువెళ్ళిపోయి ఒక కాటుక బొట్టు పెట్టి ఇంకా ఒంటిపై, అంటే ఆ పాపవే వేసుకున్నాను కదా బట్టలు ఆ రోజు, ఇంకా బట్టలన్నీ తీసేసి అప్పటికప్పుడు కాల్చి పడేసింది. ఆ తర్వాత రోజు ఇంకా మా నాయనమ్మ ఊర్లో సోది చెప్తారు కదా, అక్కడికి వెళ్ళి సోదిలో అడిగి అక్కడి నుంచి తాయెత్తు తీసుకొని వచ్చి నాకు కట్టింది. తర్వాత నుంచి నాకేం కనబడలేదు. ఇంకా నార్మల్గా ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోయాము. అసలు ఆ ఊరి దగ్గర మా గడ్డపైకి రావాలంటేనే అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా తల్లి బిడ్డ ఇద్దరు ఆత్మలై తిరుగుతున్నారని. ఆవిడ స్కై బ్లూ కలర్ చీర కట్టుకొని కనిపించేదంట ఎవరికైనా గానీ. ఆవిడ ఇట్లా కనిపిస్తుంది మాకు అని ఎవరితోనైనా వీళ్ళెళ్ళి చెప్తే వాళ్ళని కూడా విసిగించేదంట ఆమె. అందుకే ఎవరికి వాళ్ళు ఎవ్వరికి చెప్పకుండా దాచిపెట్టేశారు. ఇంకా మేమైతే అక్కడి నుంచి వచ్చేసాము. ఆ తర్వాత నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసరికి మళ్ళీ నేను, మా అత్త పిల్లలు, మా అక్క మేమందరం ఊరికి వెళ్ళాము. అప్పటికే మా తాతలు ఉన్నారు, ఇంకా అందరు ఉన్నారు. నాన్నమ్మకి అప్పుడు కొంచెం బాలేదని నాన్నకి చెప్తే నాన్న ఏం చేశాడంటే ఊరి నుంచి వచ్చేటప్పుడు నానమ్మని చూసి వెళ్దామని చెప్పి ఒక పెద్ద 2 ముంత మామిడి పండ్లు మళ్ళీ ఫ్రూట్స్ చాలానే తీసుకొచ్చారు నాన్న. నేనేం చేశానంటే నాకు తెలియక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ మామిడి పండుని వాళ్ళింట్లోనే కోసుకొని తినేసి వచ్చా. ఆ తర్వాత మేమందరం కూడా వాళ్ళింట్లోనే ఒక రోజు పడుకున్నాము. రాత్రి మేమందరం లోపల పడుకున్నాము. మావి 2 రూమ్లు పెద్ద ఉంటాయి. ఆ 2 రూమ్లలో పడుకున్నాము. మేము పడుకున్న కాసేపటి తర్వాత మా అక్కకి జుట్టు పీకడం, ఇంట్లో సామాన్లన్నీ పడిపోయే సౌండు, ఫోన్ ఊరికే రింగ్ అవుతుంది. అదెలా అంటే ఫోన్లో లైట్ వస్తుంది కానీ నెంబర్ ఏం రావట్లేదు, లేపేసరికి నెంబర్ ఏం ఉండట్లేదు. ఇంకొకటి ఏంటంటే మా అత్త కొడుకు కాళ్ళ దగ్గరే పడుకొని ఉన్నాడంట. వాడి పైకి గుంజే కొద్దీ వాడు కిందకి వెళ్ళిపోతున్నాడు. దాంతో మా అక్క బాగా భయపడిపోయి గట్టిగా అరిచేసి నానమ్మని అందరినీ పిలిచింది. ఇంకొక విచిత్రం ఏంటంటే ఎన్ని లైట్లు పెట్టినా కూడా లైట్లన్నీ పగిలిపోతున్నాయి బయట. ఇంకా ఇట్లానే జరుగుతుందని అప్పటికప్పుడు ఏం చేశారంటే మా తాతయ్య నాయనమ్మ అప్పుడేంటంటే బయట పొలాలలో బాత్రూమ్ కానీ వెళ్తారు కదా, ఇంకా నాయనమ్మ మా తాతయ్య ఇద్దరు వెళ్ళి మనుషులది బాత్రూమ్ చేసుకుంటారు కదా ఆ బాత్రూము, మళ్ళీ
పందిది, మళ్ళీ కుక్కది ఇవన్నీ తీసుకొచ్చి పోగేశారు. అయినా సరే అస్సలు అది వెళ్ళట్లేదు. మా చుట్టూనే తిరుగుతుంది. ఒక తెల్ల పిల్లిలాగా తిరగడము, ఒక పొగలాగా తిరగడము ఇట్లా చేస్తుంది. మళ్ళీ ఇంట్లో స్విచ్ బోర్డు ఉంటుంది కదా, ఆ స్విచ్చెస్ వెయ్యడము అట్లా బాగా వినపడుతుంది మాకు. దాంతో మా నాయనమ్మకి ఇంకా డౌట్ వచ్చింది, ఇదే చేస్తుంది, ఇట్లా వాళ్ళోళ్ళు ఉన్నారు కదా వాళ్ళని చేయొచ్చు కదా అని. ఇంకా పడుకోనివ్వట్లేదు. నానమ్మ తిడుతూనే ఉంది. మేమిట్లా పడుకున్నామో లేదో మంచం పైన నాకేమో చెస్ట్ పైన చేయి వేస్తుంది. మా ఇంకొక అత్త కూతురికేమో తొడల్ని గిచ్చుతుంది, అంటే నవారు మంచంలో నుంచి. దాంతో ఇంకందరం కూడా లేచి కూర్చున్నాము, నిద్రపోనివ్వట్లేదు అని. ఆ తర్వాత మా రెండో తాత వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారిది పుట్టుంటుంది. ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఇంక వీళ్ళు ఎవరైతే కోడలు చనిపోయిందో ఆమె ఇంకొక ఆవిడ మూలపై నుంచి చూస్తూ ఉన్నారు. కానీ మా దగ్గరికి రావట్లేదు వాళ్ళు. మేమందరం కూడా నైట్ అస్సలు నిద్రపోకుండా అలానే కూర్చొని ఉన్నాము. ఇంకా తెల్లవారుజామున 3 అవుతుంది. కూర్చొని ఉంటే ఇంకా అలానే గజ్జల సౌండ్ వినపడుతుంది. ఇంకా నిద్రపోనివ్వట్లేదు అని చెప్పి సరేలే అని ఇంకా మేమందరం కూడా అలాగే కూర్చొని ఉన్నాము. ఆ మరుసటి రోజు మా నాయనమ్మ, మా అత్త కూతురు, మా అత్త వీళ్ళ ముగ్గురు కలిసి ఇంకొక ఆయన దగ్గర, ముస్లిం అతని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మా ఇంట్లో ఇట్లా జరుగుతుంది, పిల్లలకి నిన్న నైట్ మొత్తం అసలు అది నిద్రపోనివ్వలేదు అని చెప్తే ఇంకా ఆవిడ అక్కడికి వచ్చేసిందంట. వచ్చేసి మా వాళ్ళు ఎవరు అన్నం పెట్టట్లేదు అంటే, ఇట్లా పెడతారు కదా వాళ్ళకి ఇంట్లో ఏమైనా వండుకున్నప్పుడు ముందే తీసి పెడతారు కదా, అవి తీసి పెట్టట్లేదంట. మీరు పెట్టండి అనంటే మా నాన్నమ్ముండి, నేను ఏరిగిన పీ కూడా పెట్టనే, నీకు ఏమనుకుంటున్నావు నువ్వు, మీ వాళ్ళందరూ చచ్చారా, మీ వాళ్ళని అడుక్కో, మమ్మల్ని అడుగుతున్నావు అని ఇంకా మా నాన్నమ్మ తిట్టింది. నా పిల్లలెమ్మట ఎందుకు పడుతున్నావే అని మా నాన్నమ్మ అడిగితే ఇంకందంట, ఈ పిల్ల నా ఇంట్లోకి వచ్చి నా కూతురు దేనిపైన అయితే చనిపోయిందో ఆ మంచం పైనే నీ మనవరాలు ఇద్దరు పడుకొని ఉన్నారు. ఆ రోజే వీళ్ళని తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. మళ్ళీ మా వాళ్ళపైన ఏడొస్తుందో అని, వాళ్ళపైన మీరు ఏడుస్తారు కదా మీరందరూ పడి అన్నట్టుగా నేను వదిలేశాను. నాకు పెట్టకుండా నీ మనవరాలు మామిడి పండు తీసుకుపోయి తింది, నా ఇంట్లోకి వచ్చి మామిడి పండు తింది నీ మనవరాలు, నాకు పెట్టకుండా అంటే ఇంకా మా నాన్నమ్మ తిట్టి ఇంకా ఆయన దగ్గర నుంచి తాయెత్తులు తీసుకొని వచ్చింది. ఇంకా పసుపు ఏవేవో తీసుకొని వచ్చి అవి మాకు పూసి దిష్టేదో తీసేయమన్నాడంట ఆయన. గుడ్లు, నిమ్మకాయలు తీసి పడేసి వచ్చారు. ఇంకా తాయెత్తు వేసిన తర్వాత నుంచి ఇంకా మాకేమీ లేదు. ఆ తర్వాత ఆవిడ పిల్లలకి పట్టడము ఇంకా ప్రతి ఒక్కరికి కనిపిస్తూనే ఉందంట. మరి ఈ మధ్య వాళ్ళు ఏం చేసుకున్నారో ఏమో, ఒక్కళ్ళకు కూడా కనపడకుండా ఇప్పుడు అస్సలకే కనపడకుండా అయిపోయారు వాళ్ళిద్దరూ, తల్లి బిడ్డ. కానీ ఇప్పటికీ నాకు ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది. అదేంటంటే, ఆమెను కొన్న ఊపిరితో ఉండగానే మా నాన్నమ్మ చేసింది తప్పు పని. అది ఇప్పటికీ వాళ్ళకి వీళ్ళకి మాటలు లేవు. ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నదమ్ములు మాతో బాగానే ఉంటారు. మళ్ళీ మా అమ్మకి పట్టిందని చెప్పాను కదా, మా అమ్మ ఆమె కొంచెం క్లోజ్గా ఉండేవాళ్ళు. నన్ను చిన్నపిల్లగా ఉన్నప్పుడు తీసుకొని పోయి ఆమె పక్కలో పడుకోబెట్టుకోవడం ఇట్లా చేసేదంట. అందుకే మా అమ్మకి పట్టింది ఆవిడ. వీళ్ళు చెప్పిన ఇన్సిడెంట్లో కేవలం భయం మాత్రమే లేదు, ఒక అంతు చిక్కని ఆవేదన కూడా ఉంది. ఒకరి తప్పు వల్ల ఇంకొకరు బలైపోవడం, ఆపై పసి ప్రాణం కూడా అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం చాలా బాధాకరమైన విషయం. జీవితంలో మనం తీసుకునే కొన్ని కఠినమైన నిర్ణయాలు, చూపించే వివక్ష ఎంతటి చేదు జ్ఞాపకాలని మిగిలిస్తాయో చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఆనాడు ఆ కోడలు అనుభవించిన మనోవేదన, ఆ పాప పడిన ఆవేదన ఇప్పటికీ ఆ ఊరి గాలిలో, ఆ ఇంటి గోడల్లో సజీవంగానే ఉన్నాయనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న మనుషుల పట్ల కనికరం చూపడం, మన కష్టాల్లో మనవారే మనకు తోడుగా ఉండడం ఎంత ముఖ్యమో ఈ ఇన్సిడెంట్ మనకి గుర్తు చేస్తుంది. ఒకరి ఆత్మశాంతి కోసం మనం చేయగలిగే అతి పెద్ద సహాయం వారిని ప్రేమతో గుర్తించుకోవడం మాత్రమే. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ లైఫ్లో కూడా ఇలాంటి రియల్ హారర్ ఇన్సిడెంట్స్ జరుగుంటే అవి మాతో షేర్ చేసుకోవాలని మీకు అనిపిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. ఇంకొక ఇంట్రెస్ట్ అయిన రియల్ హారర్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.